ఫలితాలొచ్చి వారం రోజులైంది. మహారాష్ట్ర పంచాయతీ కులికి రాలేదు. 235 సీట్లతో అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం తర్జన భర్జన పడుతోంది. ముఖ్యమంత్రి ఎవరో ఇంకా ప్రకటించలేదు. మరో 2-3 రోజులు టైం పడుతుందని కూటమి నేతలు చెప్తున్నారు. అసలు ఎందుకు ఈ ఆలస్యం? బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగిన వ్యవహారం ఎందుకు కులికి రాలేదు? ఏకులా వచ్చి మేకయ్యాడంటారు కదా. మహాయుతిలో ఏక్నాథ్ షిండే కూడా సేమ్ అలానే కనిపిస్తున్నారు. అప్పుడు ఉద్ధవ్ ఠాక్రే నుంచి శివసేనను చీల్చి బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మహాయుతి ఘన విజయంలో మేజర్ క్రెడిట్ తనకే దక్కాలని పట్టుపడుతున్నారు. కూటమి నిర్ణయానికి కట్టుబడతా అంటూనే తన పట్టు ఏమాత్రం సడలిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. అదే మహాయుతిలో ప్రతిష్టంభనకు కారణంగా మారింది. మహారాష్ట్రలో సొంతంగా 132 సీట్లు గెలిచింది బీజేపీ. కాబట్టి ముఖ్యమంత్రి పదవి ఆ పార్టీకే దక్కాలి. ఏక్నాథ్ షిండే కూడా ఈ విషయంలో రాజీ పడేందుకు రెడీ అయ్యారు. అయితే ప్రభుత్వంలో మాత్రం తనదే పైచేయి కావాలని పట్టుబడుతున్నారు. డిప్యూటీ సీఎం, హోంశాఖ సహా కీలకమైన మంత్రిత్వ శాఖలన్నీ శివసేన ఎమ్మెల్యేలకు దక్కాలని డిమాండ్ చేస్తున్నారు. కేబినెట్ బెర్తుల్లో సింహభాగం దక్కించుకోవాలన్నదే షిండే వ్యూహం. ఆ దిశగానే ఆయన పావులు కదుపుతున్నారు. అందుకే మహాయుతి కీలక భేటీకి డుమ్మా కొట్టి సతారాలోని సొంతూరుకి వెళ్ళిపోయారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ దిస్తారు. వెంకటేష్, ఏక్నాథ్ షిండే తీరుతో మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో మరింత సంక్లిష్టంగా మారినట్టు కనిపిస్తున్నాయి తాజా పరిస్థితులు చూస్తే. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపైన అనిశ్చితి, ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఈ అంశంపైన ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు సమావేశం నిర్వహించి ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి బీజేపీ తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ పరిణామంతో అసంతృప్తికి గురైన ఏక్నాథ్ షిండే నిన్న మహాయుతి సమావేశానికి హాజరు కాకుండా నేరుగా తన సొంతూరుకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో ఏం చేయాలో అనే విషయంపైన బీజేపీ మల్లగుల్లాలు పడుతుంది. ఖచ్చితంగా ఏక్నాథ్ షిండేను కొత్త ప్రభుత్వంలో భాగస్వామిగా చేయాల్సినటువంటి అవసరం ఉందని బీజేపీ గ్రహించింది. ఆ నేపథ్యంలో ఆయనను అలక పాన్పు నుంచి కిందికి దింపేందుకు అవసరమైనటువంటి మంత్రాంగం బీజేపీ నడుపుతుంది. ఖచ్చితంగా ఒకవేళ ముఖ్యమంత్రి పదవి కనుక ఇవ్వకపోతే ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుంటే డెఫినెట్గా తమకు హోంశాఖ, అలాగే ప్రజా పనుల శాఖతో పాటు ఇతర ముఖ్యమైనటువంటి శాఖలన్నీ కూడా తమకు శివసేనకు ఇవ్వాలని ఏక్నాథ్ షిండే పట్టుబడుతున్నారు. సో ఈ పోస్టులపైన, ఈ మంత్రిత్వ శాఖలపైన ఇంకా ఎలాంటి ఏకాభిప్రాయం రాలేదు. సో ఆ నేపథ్యంలోనే ఈ అంశంపైన కనుక కొంత క్లారిటీ వస్తే ఏక్నాథ్ షిండే అలక వీడేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో ఇటు బీజేపీని అటు ఎన్సీపీతో కలిసి ఎన్నికలలో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడంలో ఏక్నాథ్ షిండే కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా కంటిన్యూ చేయాలనేటువంటి ఒక డిమాండ్ శివసేన నుంచి వస్తుంది. కానీ బీజేపీ దానికి ససేమీరా అంటుంది. ఖచ్చితంగా గతంలో కొన్ని పెక్యులియర్ కండిషన్స్లో, కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఏక్నాథ్ షిండేకు తాము ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఈసారి మాత్రం తప్పనిసరిగా బీజేపీకే ముఖ్యమంత్రి పదవి తీసుకుంటామని మొన్న జరిగినటువంటి సమావేశంలో క్లియర్గా అమిత్ షా ఏక్నాథ్ షిండేకి చెప్పడంతో ఆయన కాస్త అసంతృప్తికి లోనైనటువంటి పరిస్థితి. ఒకవేళ అదే పరిస్థితి కనుక తలెత్తి తాను ప్రభుత్వం బయటే ఉండి తన కుమారుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ కూడా పెట్టేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. కానీ బీజేపీ మాత్రం ఏక్నాథ్ షిండేను ఖచ్చితంగా ప్రభుత్వంలో మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఆయన ఉండాల్సిందేనని పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ అంశంపైన ఒక ఏకాభిప్రాయం కుదరడం లేదు. బహుశా రేపు ఆదివారం ముంబైలో ఈ అంశంపైన సమావేశం జరిగేటువంటి అవకాశం ఉంది. రేపు సమావేశం కనుక జరిగితే అన్ని అంశాలకు సంబంధించినటువంటి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో వచ్చే వారం కొత్త ప్రభుత్వం కొలువుదీరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఓకే వెంకటేష్.